ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. ఈ క్లాస్ వచ్చేసి ప్రధానంగా వచ్చేసి గ్రూప్ 2లో సగటు విద్యార్థి విజయం సాధించాలంటే ఆ విజయానికి దోహదపడే సూత్రాలే సప్త సూత్రాలు, 7 సూత్రాలు. అందులో ఒకటి వచ్చేసి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్లలో ఏ సబ్జెక్టులు ఉన్నాయి, ఆ సబ్జెక్టులలో ఏ సిలబస్ ఉంటుంది, వాటిపైన మనం ప్రధానంగా వచ్చేసి ఫోకస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలియాల్సిన అంశం వచ్చేసి సిలబస్ తెలుసుకోవాలి. రెండవది వచ్చేసి వెయిటేజ్ అంటే భారితం. స్పష్టంగా చెప్పాలంటే మార్కులు తీసుకోవాలి. మార్కుల ప్రకారంగా ఏ సబ్జెక్టులను ముందుగా చదవాలి. రెండోది వచ్చేసి వెయిటేజ్, భారితం అంటే మార్కుల ప్రకారంగా ఏ సబ్జెక్టులను ముందుగా చదవాలి. అయితే ఒక సగటు విద్యార్థిగా ఆలోచన వచ్చినప్పుడు ప్రిలిమ్స్లో కానీ అదేవిధంగా మెయిన్స్లో కానీ తీసుకుంటే ప్రిలిమ్స్లో వచ్చేసి 5 సబ్జెక్టులు కలిగి ఉంటాయి. మెయిన్స్లో వచ్చినప్పటికీ 2 పేపర్లు కలిగి ఉంటాయి. ఈ 2 పేపర్లో వచ్చేసి 4 సబ్జెక్టులు కలిగి ఉంటాయి. అన్నిటి కూడా సమానంగా ఉంటుంది. ప్రిలిమ్స్లో 5 సబ్జెక్టులకు వచ్చేసి ప్రతి సబ్జెక్టుకు 30 మార్కులు కలిగి ఉంటాయి. 150 మార్కులు కలిగి ఉంటుంది. మెయిన్స్లో వచ్చినప్పుడు 4 సబ్జెక్టులు వచ్చేసి ప్రతి సబ్జెక్టుకు 75 మార్కులు కలిగి ఉంటాయి. ఓవరాల్గా 300 మార్కులు కలిగి ఉంటాయి. అయితే ఒక గ్రూప్ 2కు మనం ప్రిపేర్ అయ్యే సందర్భంలో ఇప్పుడు వచ్చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించినారు. ఒకవేళ నోటిఫికేషన్ అనేది ఒక 150 రోజులు ఉంది. ఇంకా మనకు ఎన్ని రోజులు ఉంది? 150 రోజులు ఉంది. ఈ 150 రోజుల కన్నా ముందుగానే మనం యొక్క సబ్జెక్టులన్నిటి కూడా 10 సార్లు ప్రాక్టీస్ చేసి ఫినిష్ చేయాలి. అలా చేయగలిగితేనే సక్సెస్ అవుతాము. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించింది కూడా ఎందుకంటే నోటిఫికేషన్ రావడానికంటే ముందుగానే మన ప్రిపరేషన్ అంతా కూడా అయిపోయి ఆ తర్వాత రివిజన్ చేసుకోవాలి. అయితే ఈ ప్రిలిమ్స్లో వచ్చేసి 60% మార్కులు తెచ్చుకోవాలి. ఈ మెయిన్స్లో వచ్చినప్పటికీ 80% మార్కులు తెచ్చుకోవాలి. 60% అంటే 90 మార్కులు, 80% అంటే 240 మార్క్స్ తెచ్చుకోవాలి. ఇక్కడ ఫలానా వర్గాన్ని గురించి నేను చెప్పలేదు, కానీ ఓవరాల్ గురించి చెప్తున్నాను. అయితే ఇక్కడ ఉన్న 5 సబ్జెక్టులు వచ్చేసి ఇక్కడ ఉన్న మెయిన్స్లో వచ్చేసి 4 సబ్జెక్టులు కలిగి ఉన్నాయి. అయితే ఒక సగటు విద్యార్థి విజయం సాధించాలంటే తప్పనిసరిగా నోటిఫికేషన్ అనేది రాకముందే చదవాలి. అలాంటి ఏ సబ్జెక్టులు చదవాలి అనే అంశం గురించి చర్చించే సందర్భంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో చదవాలి. అంటే మార్కుల ప్రకారంగా వెయిటేజ్ ప్రకారంగా తీసుకుంటే డిసెండింగ్ ఆర్డర్లో చదవాలి. ఫస్ట్ పాయింట్. మరి డిసెండింగ్ ఆర్డర్ ఏముండాయి? అవరోహణ క్రమంలో ఏ విధంగా చదవాలి? ఫస్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ చదవాలి. ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉండాలి. రెండవది వచ్చేసి ఇండియన్ హిస్టరీ ప్లస్ ఏపీ హిస్టరీ. ఇవి ఇప్పుడు నుండే చదువుకుంటూ రావాలి. ఇండియన్ హిస్టరీ మరి ఏపీ హిస్టరీ. కరెంట్ అఫైర్స్కు ప్రిలిమ్స్లో ఉంటుంది, మెయిన్స్లో ఉంటుంది. ఇండియన్ హిస్టరీ వచ్చేసి ప్రిలిమ్స్లో ఉంటుంది, ఏపీ హిస్టరీ వచ్చేసి మెయిన్స్లో ఉంటుంది. పేపర్ 1లో సెక్షన్ ఏ ఉంటుంది, 75 మార్కులు కలిగి ఉంటాయి. మూడవది వచ్చేసి ఇండియన్ సొసైటీ ప్లస్ ఇండియన్ పాలిటీ చదవాలి. ఇండియన్ సొసైటీలో 3 యూనిట్ ఉంటుంది. 3 యూనిట్ ఎప్పుడైతే నువ్వు చదవగలుగుతావో అది సేమ్ జిరాక్స్
ఇండియన్ పాలిటీలో కూడా ఈ యొక్క వెల్ఫేర్ మెకానిజం ఉంటుంది, సంక్షేమ యంత్రాంగం గురించి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెయిన్స్లో వచ్చేసి 2 పేపర్లో ఒక పేపర్ 1 అనేది సెక్షన్ ఏ, సెక్షన్ బి అయిపోయింది. 4వది వచ్చేసి జాగ్రఫీ. జాగ్రఫీతో పాటు ఏం చదవాలి? ఎకానమీ చదవాలి. ఎందుకంటే జాగ్రఫీలో 3 యూనిట్లు ఉంటే అందులో 2 యూనిట్ 3 యూనిట్ కూడా యాజ్ యూజువల్గా ఎకానమీలో వచ్చేసి 3 యూనిట్ ఉంటుంది. అదేవిధంగా 5 యూనిట్ కూడా కలిగి ఉంటుంది. 3 యూనిట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ గురించి చెప్తుంది, 5 యూనిట్ వచ్చేసి ఏపీ ఎకానమీ గురించి చెప్తుంది. నెక్స్ట్ 5వది వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. 6వది వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. వీటిని డిసెండింగ్ ఆర్డర్లో మనకు మార్కుల ప్రకారంగా ఏ సబ్జెక్టు ముందుగా చదువుతూ రావాలంటే ప్రధానంగా ప్రతిరోజు నిత్యం కరెంట్ అఫైర్స్ చదువుతూ రావాలి. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ చదువుతూ ఏపీ హిస్టరీ కూడా అయిపోయి చేసుకుంటూ రావాలి. ఇండియన్ సొసైటీలో 3 యూనిట్ వెల్ఫేర్ మెకానిజం, దానికి జిరాక్స్, ఇండియన్ పాలిటీ, ఇది కూడా మెయిన్స్. మనకు మార్కుల ప్రకారంగా డిసైడ్ చేసేదే మన గ్రూప్ 2లో విజయం కావాలంటే మెయిన్స్ పైన ఆధారపడి ఉంటుంది. అందుకని ఇక్కడ 2 పేపర్లు అయిపోయినాయి. జియోగ్రఫీ అనేది 3 యూనిట్లు కలిగి ఉంటాయి. 2 యూనిట్ 3 యూనిట్ కూడా 2 యూనిట్ వచ్చేసి వ్యవసాయము, దాని అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగము, సేవా రంగము, అలాంటి అంశాలు ఉంటాయి. అదేవిధంగా ఎకానమీలో 3 యూనిట్ 5 యూనిట్, 3 యూనిట్ ఇండియన్, 5 యూనిట్ ఏపీ. జాగ్రఫీలో 3వది వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఉంటుంది. అదేవిధంగా మైగ్రేషన్, అదే వలసల గురించి చెప్తుంటుంది, అర్బనైజేషన్, పట్టణీకరణ, జాతి, అటువంటి అంశాలని కూడా 3 యూనిట్ చెప్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇప్పుడు నుండే 3 యూనిట్, 4 యూనిట్, 5 యూనిట్ ఇప్పుడు నుండే చదువుకుంటూ రావాలి. అర్థమెటిక్ రీజనింగ్లో ఎక్కడ కూడా ఇవన్నీ ఉండవు కాబట్టి మనం ఒక రోజులో కొంతకాలాన్ని ప్రియారిటీ తీసుకొని ప్రిలిమ్స్ వరకన్నా సాగరింపు చేసుకుంటూ వస్తే మనకు 90 మార్క్స్ అనేది ఈజీగా వస్తాయి. కానీ ఇక్కడ రెండింటిలో కూడా భవిష్యత్తు తీసుకుంటే నెగిటివ్ మార్కులు ఉంటాయనే అంశాన్ని గుర్తుపెట్టుకుందాం మనం. నెగిటివ్ మార్కులు. నెక్స్ట్ మూడవ సూత్రం వచ్చేసి ఏ సబ్జెక్టుల కోసం ముఖ్యమైన ప్రామాణిక పుస్తకాలు తీసుకోవాలి? రెఫరెన్స్ బుక్స్. ప్రామాణిక పుస్తకాలు తీసుకోవాలి. రెఫరెన్స్. ఏ సబ్జెక్టులు అయితే నువ్వు చదువుతున్నావో ఆ సబ్జెక్టుల కోసం ప్రామాణిక పుస్తకాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రామాణిక పుస్తకాలపైనే నీ యొక్క గ్రూప్ 2 అనేది విజయం అనేది ఆధారపడి ఉంటుంది. నువ్వు ఏదైనా కానీ పుస్తకం పైనే ఆధారపడి ఉంటుంది. నువ్వు ఏ పుస్తకం పడితే ఆ పుస్తకాన్ని మార్కెట్లో తీసుకొని చదివితే టైం అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రామాణిక పుస్తకాన్ని బేస్ చేసుకొని మనం చదవాలి. నెక్స్ట్ 4వది వచ్చేసి ఏ పుస్తకాన్ని అయితే నువ్వు చదువుతున్నావో ఆ పుస్తకం యొక్క టీచర్ యొక్క సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. టీచర్ యొక్క సలహా తీసుకోవాలి. నువ్వు ఏ పుస్తకం అయితే నువ్వు చదువుతున్నావో ఆ పుస్తకం యొక్క టీచర్ యొక్క సలహా తీసుకోవాలి. ఒకవేళ నువ్వు సలహా తీసుకోకుండా నువ్వంతకు నువ్వే ఓనుగా చదివితే ఓకే, హ్యాపీ. ఒకవేళ నీకు అర్థం కాకపోతే అక్కడ సమయం వృధా అవుతుంది. ఇక్కడ సమయం అనేది వృధా అవుతుంది. చాలా ఇంపార్టెంట్. సమయం అనేది వృధా అవుతుంది. ఖచ్చితంగా సలహా తీసుకోండి. మీకు అందుబాటులో టీచర్ అనేది లేకపోతే మీకున్న పక్కన కానీ అటుపక్క కానీ ఇటుపక్క కానీ కొంతమంది ఇంతకుముందే ప్రిపేర్ అయింటారు. ఈ పుస్తకాలపైన కాస్త అనుభవం ఉంటుంది. వాళ్ళనన్నా అడిగి తెలుసుకొని సలహా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 5వది వచ్చేసి అలా చదివే క్రమంలో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, గతంలో జరిగిన ప్రశ్నాపత్రాలు జరిగింటాయి. ఆ ప్రశ్నాపత్రాలను బేస్ చేసుకొని కూడా చదువుతూ 360 డిగ్రీ కోణంలో చదవాలి. అలా చదవగలగడం వల్ల ఏమవుతుందంటే మనం బహుశా ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ప్రశ్నలు ఎలా వస్తున్నాయనేది కూడా కొంతమేరకు అంచనా వేయగలుగుతాము. ప్రశ్నలను అంచనా వేయగలుగుతాము.
అలా గుడ్డిగా చదువుకుంటూ పోతే గతంలో ఉన్న ప్రశ్నాపత్రాలు కూడా మనం చదువుకోకుండా అలానే ఎగ్జామ్ రాస్తే మన ప్రశ్నలు ఎలా వస్తున్నాయి, సరైనదే సరికానిదే, తప్ప గొప్ప జతపరచమా, ఏ సందర్భంలో క్వశ్చన్ ఎలా వస్తున్నాయి అనేది ఇది ఒక దారం లాంటిది కాబట్టి గత ప్రశ్నాపత్రాలు బేస్ చేసుకుని మనం ముందుకు చదువుతూ పోతే ఖచ్చితంగా విజయవంతం అవ్వడానికి కూడా మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆరోది చాలా ఇంపార్టెంట్ వచ్చేసి ఏ సబ్జెక్టును అయితే చదువుతున్నావో అలా సబ్జెక్టుతో పాటు అన్ని సబ్జెక్టును కూడా రివిజన్ చేయాలి. రివిజన్ చేయాలి, ఎక్కువ సార్లు చేయాలి. రివిజన్ 10 సార్లు చేయాలి. రివిజన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అలా రివిజన్ అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు బాగా గుర్తుకుంటాయి. అలా బాగా గుర్తుకు ఉండటంతో పాటు పరీక్షల్లో కూడా మార్కులు కూడా మంచి మార్కులు వస్తాయి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా సిలబస్ బేస్ చేసుకొని వెయిటేజ్ ప్రకారంగా నువ్వు చదువుతున్నావు. చదివే క్రమంలో ప్రామాణిక పుస్తకాలు తీసుకునేవు. ప్రామాణిక పుస్తకాలు తీసుకొని ఓ సలహా ద్వారా చదువుతున్నావు. ఆ సలహా తీసుకొని చదివే క్రమంలో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా అధ్యయనం చేసినావు. అధ్యయనం చేసే సందర్భంలో 10 సార్లు కూడా నువ్వు రివిజన్ చేయాలి. 10 సార్లు రివిజన్ చేస్తే ఇవన్నీ కూడా బాగా గుర్తుకుంటాయి. బాగా గుర్తుకుంటే ఈ పరీక్షల్లో కూడా మంచి మార్కులు వస్తాయి. చివరిగా ఏడవది వచ్చేసి టెస్టులు. ఎలాంటి టెస్టులు అంటే టాపిక్ వైజ్గా కానీ యూనిట్ వైజ్గా కానీ అదేవిధంగా గ్రాండ్ టెస్టుల రూపంలో కానీ ఎగ్జామ్లు అనేది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ప్రాక్టీస్ చేయకపోతే ఏమవుతుందంటే నీలో ఉన్న సబ్జెక్ట్ అనేది నీ అంతవరకే తెలిసిపోతుంది. నీ లోపం ఏముంది అనేది నువ్వు అంచనా వేయలేవు. కాబట్టి ఒకవేళ ఇలా టాపిక్ వైజ్గా కానీ యూనిట్ వైజ్గా కానీ గ్రాండ్ టెస్టులు కానీ మూడు రూపాల్లో కూడా టెస్టులు రాయడం వల్ల నీలో ఉన్న లోపాలన్నీ కూడా సరిచేసుకోవచ్చు. ఇది సగటు విద్యార్థికి ఈ నోటిఫికేషన్ అనేది రాకముందు కూడా ఈ సూత్రాలను ఖచ్చితంగా ఏ విద్యార్థి అయితే ఆలోచించుకొని వీటిని అమలు పరుస్తారో బహుశా నెక్స్ట్ నోటిఫికేషనే కాదు, ఈ నోటిఫికేషనే కానీ ఖచ్చితంగా గ్రూప్ 2లో విజయవంతమవుతారు. పూర్తిగా ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ నోటిఫికేషన్ అనేది మళ్ళీ వస్తుందో రాదో తర్వాత విషయం, కానీ మన కళ్ళ ముందర ఉన్న నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అది సెప్టెంబర్ మాసంలో వస్తుంది. 150 రోజులు ఉంది కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ నుంచి కూడా మొదలు పెట్టుకుంటే ఈ 7 సూత్రాలను కూడా ఏ విద్యార్థి అయితే తప్పనిసరిగా ఒక్కసారి తీసుకుంటారో, ఆలోచించుకోవడంతో పాటు వాటిని అమలు పరుస్తారో ఖచ్చితంగా 100% అనేది ఆ విద్యార్థికి లిస్టులో ఉంటాడు. తప్పనిసరిగా మీరు చేసుకోకండి, ఇది దయచేసి చెప్తున్నాను. ఈ సూత్రాలు అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తున్నాయి. ఓకే, అదేవిధంగా మన కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో ఒక మహర్షి స్టడీ సర్కిల్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సంస్థ వచ్చేసి కేవలం గ్రూప్ 2 కోసమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రత్యేక బ్యాచ్ వచ్చేసి ఈ మాసంలోని ఏప్రిల్ మాసంలో ఈ 12వ తేదీన ఆదివారం ఉదయం ఒక స్కాలర్షిప్ టెస్ట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేసి అందులో ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో వాళ్ళందరినీ కూడా మేము ఎంచుకొని ఈ యొక్క 13వ తేదీ నుండి కూడా ప్రత్యేక బ్యాచ్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క వీటిని ప్రతి విద్యార్థి కూడా సద్వినియోగం చేసుకోండి. మీకు బహుశా ఈ గ్రూప్ 2లో మంచి అవకాశం ఉంటుంది, విజయవంతంగా సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ యొక్క సద్వినియోగం తీసుకోండి అనేది నేను ప్రతి విద్యార్థి నుండి కూడా తీసుకుంటారనేది నేను ఆశిస్తున్నాను. అంశాన్ని దృష్టిలో పెట్టుకునే కాబట్టి ఇక నుండి ఎవరైనా కానీ సంప్రదించవలసిన అవసరం ఉంటే 9640385006 ఈ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ కూడా ద్వారా ఫోన్ కాల్ కానీ వాట్సాప్ కాల్ ద్వారా కానీ మీ యొక్క సమాచారాన్ని తెలుసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ రాకముందే ఏ విద్యార్థి అయితే తప్పనిసరిగా వీటిని ఫుల్ఫిల్ చేస్తారో ఆటోమేటిక్ కూడా ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ యొక్క రివిజన్ రూపంలో కానీ టెస్టుల రూపంలో కానీ విభిన్న రూపాల్లో కూడా చేసుకునే కానీ విజయవంతంగా సులభంగానే సాధించగలుగుతారు. అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 7 సూత్రాలు అనేది చెప్పడం జరిగింది.